ప్రభు సంస్కారము అనగా ప్రభువారి యొక్క భోజనము లేక క్రైస్తవ సంస్కారము లేదా ప్రభు ఇచ్చే సంస్కారపు విందు. దీనిని యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క మరణానికి ముందుగా మనందరికీ పరిచయం చేశారు. అనగా తనను అనుసరించి నడిచే వారకు, అనగా ఆ కాలంలో అనగా క్రీస్తు ప్రభువారు సిలువను ఎక్కడానికి పూర్వము ముందు ఏం చేశారంట, మేడగదిలో ఆయన తన 12 మంది శిష్యుల యొక్క పాదములను కడిగి తన యొక్క శరీరమును తన యొక్క రక్తమును రొట్టె ద్రాక్షారసముగా మార్చి దీనిని నా కొరకు చేయండి అని చెప్పి ఉన్నారు. మనం మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుండి 28వ వచనం వరకు చదివినట్లయితే ఈ మాటలన్నిటినీ కూడా దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి అన్నమాట. అయితే ప్రభువారి యొక్క శరీరము రొట్టె మరియు ప్రభువారి యొక్క రక్తము ద్రాక్షారసముగా మార్చింది. ఎందుకంట యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి అమ్మ, కింద భాగంలో, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అనగా క్రొత్త నిబంధన. పాత నిబంధన ఎప్పుడు జరిగింది? అబ్రహాము కాలంలో యెహోవా దేవుడు, తండ్రి అయిన యెహోవా దేవుడు ఆయనతో నిబంధన చేసుకున్నారు. మన పూర్వీకులు లేదా మన పితరులైన నోవాహు గారితో కూడా ఆయన నిబంధన చేసుకున్నారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న క్రొత్త నిబంధన ఏంటంట, ఆయన శరీరము ఆయన యొక్క రక్తము. ఆయన శరీరము ఆయన యొక్క రక్తము దేని కొరకు? పాప క్షమాపణ నిమిత్తము మన కొరకు. దేని కొరకంట? పాప క్షమాపణ నిమిత్తము. మనం అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనంలో చదువుకుంటాం. మనమందరము కూడా ఏం పొందాలి? పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిస్మమును పొందవలసి ఉన్నది. అలా పొందినప్పుడు అసలు మనకు పాప క్షమాపణ ఎప్పుడు లభిస్తుందంట? ప్రభువారి యొక్క శరీర రక్తములను పుచ్చుకున్నప్పుడు. అనుదినము మనము ఈ లోకములో నడిచే సమయములో చేయుచున్న పాపముల నిమిత్తము మనకు క్షమాపణ అనేది లభిస్తూ ఉంటుంది. ఆ యొక్క క్షమాపణ మనకు లభించినప్పుడు మనము ఎలా తీర్చబడతాం అన్నమాట? నీతిమంతులుగా తీర్చబడతాం. అయితే ప్రభువారి యొక్క శరీర రక్తములను ప్రతి మాసము కానీ ప్రతి వారము కానీ పుచ్చుకొనుటలో అర్థం ఏమిటి? మనము ప్రభువుని జ్ఞాపకము చేసుకుంటాం. అందరూ గమనించండి, ఇక్కడ మత్తయి సువార్తలో చెప్పిన మాట యేసు క్రీస్తు ప్రభువారు చెప్పారని చెప్తుంటాం. అనగా ఆయన సిలువ వేయబడడానికి పూర్వము, ముందు రోజు అనుకోండి. ఆ ముందు రోజు ఈయన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క శరీరమును ఆయన యొక్క రక్తమును ఏం చేశారంట? శిష్యులైన వారికి ఇచ్చారంట. పాదశుద్ధి అక్కడ జరిగి ఉంటుంది. పాదశుద్ధి అనగా బాప్తిస్మము. బాప్తిస్మము పొందిన వారికి బైబిల్ మిషన్లో ఏం జరుగుతుందంట? పాదశుద్ధి కలుగుతుంది. ఆ పాదశుద్ధి కలిగిన తరువాత ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? నిర్ణయించిన నిర్ణీత సమయములో ఖచ్చితముగా ప్రభువారి యొక్క శరీర రక్తములను పుచ్చుకోవాలి. అనగా ప్రభువారి యొక్క శరీర రక్తములను మనం పుచ్చుకొనడం వలన మనము ప్రభువారి యొక్క త్యాగమును గుర్తించడం కొరకు, ప్రభువారిని జ్ఞాపకం చేసుకొనడం కొరకు ఈ యొక్క విధిని మనము అనుసరించాలి. చాలామంది ఒక సందేహంగా తలెత్తుతూ ఉంటుంది. ఏంటంటే ఆ కాలంలో ప్రభు ఇచ్చారు కాబట్టి అది ప్రభువారి యొక్క శరీరము రక్తము, మరి ఈ కాలంలో మనం ఎందుకు పుచ్చుకోవాలి అని అనుకుంటూ ఉంటాం.
కానీ ఈ కాలంలో ఎందుకు పుచ్చుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారు రెండవ పర్యాయము నన్ను తీసుకొని వెళ్ళడానికి ఈలో మధ్యాకాశంలోనికి వస్తారు. అలా మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు నేను ఆయనతో కూడా ఎగిరి వెళ్ళడం కొరకు, ఆయనను అనుక్షణము జ్ఞాపకం చేసుకునే నిమిత్తము కొరకు, పాప క్షమాపణ నిమిత్తము కొరకు ఏం చేస్తామంట, మనం ప్రభువారి యొక్క శరీర రక్తములను పుచ్చుకొనుటూ ఉండాలి. అనగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23-24 వచనముల్లో ఒక పర్యాయం మనం పఠించుకున్నట్లయితే ఈ విషయంలో మనకు తేట తెల్లముగా వివరించబడతాయి. ఎందుకంటే ఇదిని నన్ను జ్ఞాపకము చేసుకొనడం కొరకు మీరు దీనిని చేయుడి అని ఆ వచనములలో చెప్పబడి ఉంటుంది. అయితే ప్రభువారి యొక్క శరీర రక్తములను పుచ్చుకునే సమయంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి? అసలు మనం ప్రభువారి యొక్క శరీర రక్తములను ఎందుకు పుచ్చుకుంటున్నాము? చాలామంది ఏమంటారంటే ఈ వారంలోనో లేకపోతే మాసంలోనో జరిగినప్పుడు ప్రభువారి యొక్క శరీర రక్తములు ఇవాళ కాకపోతే వచ్చే వారం పుచ్చుకోవచ్చు, లేకపోతే ఈ మాసం కాకపోతే మరి ఒక మాసము పుచ్చుకొనవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ అది చాలా చాలా తప్పు. ఎందుకంటే మనం ప్రభువారి యొక్క శరీర రక్తములను పుచ్చుకుంటున్నామంటే మనము దానిలో మనలను మనము పరీక్షించుకునే పరీక్షా కాలము. ప్రభువారి యొక్క శరీరమును కానీ ప్రభువారి యొక్క రక్తమును కానీ, అనగా పరిశుద్ధమైన ఏ పాపము లేని పరిశుద్ధ శరీరమును పరిశుద్ధ రక్తమును మనము పుచ్చుకొనుటలో మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎందుకంటే అంత పరిశుద్ధ శరీరము అంత పరిశుద్ధ రక్తము మనలోనికి వెళుతూ ఉంటే మనము ఎంత పరిశుద్ధంగా మారుతాము. కానీ మన దేహము కానీ మన అంతరంగము కానీ మన రక్తము కానీ అంత పరిశుద్ధముగా ఉండదు. ఎందుకని? మనము లోకములో పడి జీవించే వారము కాబట్టి దేవుడిచ్చిన పరిశుద్ధతని మనము పోగొట్టుకుంటూ ఉంటాం. అయితే మనకు తెలిసిన విధముగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట చొప్పున మనము బాప్తిస్మము పొందితే మన యొక్క శరీరమునకు ఉన్న పాపము పోగొట్టుకుంటాం. మరి అంతరంగ శుద్ధి కొరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుకోవాలి. కానీ అంతరంగ పరిశుద్ధత కొరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకోవాలంటే మనకు కావలసినది పాప క్షమాపణ. అటువంటి పాప క్షమాపణ లేనప్పుడు మనం అంతరంగ బాప్తిస్మం అనేది పొందుకోలేము. కాబట్టి ఖచ్చితంగా మనము మారు మనస్సు పొందినప్పుడు బాప్తిస్మమును పొందుకోవాలి. నేను బాప్తిస్మం పొంది ఉన్నాను, నేను ప్రభువారి యొక్క శరీర రక్తములను పుచ్చుకొనుటకు నేను అర్హుడిని అంటే నీవు చేతులలో నీ అంతరంగంలో నీ శరీరములో పాపమున్నంతసేపు లేదా నీ ఆలోచనల్లో నీ ప్రవర్తనలో పాపమున్నంతసేపు కూడా నువ్వు ప్రభువారి యొక్క శరీర రక్తములను అనగా ప్రభువారి దగ్గర పుచ్చుకునే సంస్కారపు విందును లేదా రొట్టె ద్రాక్షారసమును నీవు అపవిత్రపరచిన వాడివిగా మారతావు. కాబట్టి మనము ప్రభువారి యొక్క శరీర రక్తములను పుచ్చుకొనడము చాలా జాగ్రత్తగా పుచ్చుకోవాలి. ఆ పుచ్చుకొనటంలో కూడా మనము మనలను పరీక్షించుకుంటూ ఉండాలి. అయితే ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది మొట్టమొదటిది మన శరీరం గురించి చెప్పాను. రెండవది ఆదివారపు ఆరాధన సిద్ధపాటు కొరకు మనము ప్రభువారి యొక్క శరీర రక్తములను పుచ్చుకొనవలసి ఉంటుంది. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం ఒక పర్యాయం పఠించుకున్నట్లయితే ప్రభువారి యొక్క శరీర రక్తములు ఏం చేస్తాయి అంట? మనల్ని ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు మనము సంగములో ఆదివారపు దినమందున రొట్టె విరుచుటను చేస్తూ ఉంటాం. అంటే మనకి ఆదివారపు ఆరాధన
ఆరాధన తెలియనప్పుడు ప్రభువారి యొక్క రొట్టెను విరుచుటకు కూడా మనకు అర్హత ఉండదనమాట. అందుకని దేవుని యొక్క విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించే వారికి ఏముంటుందంట, ఆదివారపు ఆరాధనలో ప్రభువారు ఇచ్చే శరీర రక్తములను అందుకోగలిగే స్థితి కలుగుతూ ఉంటుంది. మనము మన తండ్రి అయిన దేవదాసయ్య గారు రచించిన కీర్తన నాకేమి కొదువ కీర్తనలో ఒక మాట ఉంటుంది, నైజ పాపములు నశించుటకే ఇక నైజ పాపములు నశించుటకే భోజనము వడ్డించును రాజే స్వయముగా దేవరాజే స్వయముగా. అనగా మనలో ఉన్న నైజ పాపములు నశించుటకే భోజనము వడ్డించును రాజే స్వయముగా. మనకు యేసుక్రీస్తు ప్రభువారు ఆదివారపు ఆరాధనలోనికి ఆయన వచ్చి దేవరాజే ఏం చేస్తారంట, వడ్డించును స్వయముగా. మనకి యాజకులైన వారు తన చేతులతో రొట్టె ద్రాక్షారసమును ఇస్తున్నారన్న మాటను చూస్తూ ఉంటాము, కానీ అవి ఎవరిస్తుంటారు? ప్రభువే ఇస్తుంటారు. ప్రభువే ఇస్తున్నారు అన్న విషయాన్ని నీ యొక్క అంతరంగము అనుభవించాలంటే నీవు ప్రభువుతో సహవాసము చెయ్యగలిగే స్థితిలో ఉండాలి. అటువంటి సహవాసము చెయ్యగలిగినప్పుడు మాత్రమే నీకు ఆదివారపు ఆరాధనలో ఇచ్చే ప్రభువారి యొక్క శరీర రక్తములు యాజకులు కాదు, ప్రభువే ఇస్తున్నారు అని నీవు ప్రభువుని చూచుచు దానిని అనుభవించగలిగే స్థితిలోనికి వస్తావు. కానీ ఆ అనుభవం రావాలి అంటే మనకి ఏ అనుభవం ఉండాలి? మోకాళ్ళ మీద ఉండి సన్నిధి అనుభవము కలిగి ఉండాలి. దేవునిని చూడగలిగే అనుభవంలో కలిగి ఉండాలి. దేవునితో మాట్లాడగలిగే అనుభవము కలిగి ఉండాలి. అట్టి అనుభవము కలిగినప్పుడు నీకు ప్రభువారు ఇచ్చే తన శరీరము తన రక్తమును పుచ్చుకునే అనుభవంలోనికి వస్తావు. లేని ఎడల నీవు ఈ లోకరీతిగా ఏం పుచ్చుకుంటున్నట్టు? రొట్టె ద్రాక్షారసము అదేదో ఇస్తున్నారు, దానిని నేను పుచ్చుకుంటున్నాను అనే అంతరంగమే తప్ప ఇది ప్రభువారి యొక్క శరీరము ప్రభువారి యొక్క రక్తము అన్న విషయము నీ అంతరంగములో ముద్రించబడటలేదు. అలా ముద్రించబడినప్పుడు నీ యొక్క శరీరములో ఉన్న అనారోగ్యములు అన్నీ తొలగిపోతాయి. ప్రభువుతో సహవాసము కలిగి ఆయన ఇదిగో తీసుకొనండి నా శరీరం అన్నప్పుడు పుచ్చుకుంటే మన శరీరంలో మన అంతరంగములో ఉన్న మాలిన్యం అంతా కూడా ఏమైపోతుందంట, తుడిచిపెట్టుకుపోతుంది, కాలిపోతుంది. మనకు అప్పుడు కలుగుతుంది వధువు సంఘ సిద్ధపాటు లేదా వధువు రూపము మనకు కలుగుతూ ఉంటుంది. అయితే ఒకవేళ దీనిని మనము పుచ్చుకొనలేదనుకోండి, ప్రభువారి యొక్క శరీర రక్తములను మనము పుచ్చుకొనకపోతే ఏం జరుగుతుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 21వ వచనములో పై భాగంలో ఒక మాట ఉంటుంది చూడండి అమ్మా. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది త్రాగనేరరు కూడా త్రాగనేరరు. మీరు ప్రభువు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. అంటే మనము ప్రభు పాత్రలో ఉన్నది ఏదైతే ఉంటుందో దానిని మనము త్రాగలేమన్నమాట. ప్రభు పాత్రలో ఏముంటుంది అసలు? ప్రభువు పాత్ర, దేవుని చేతిలో 2 పాత్రలు ఉంటాయి, మన చేతిలో కూడా 2 పాత్రలు ఉంటాయి. 2 పాత్రలో ఒక పాత్రలో ఎప్పుడు ఏముంటుంది? మన యొక్క పాపం ఉంటుంది. దానిని మనము శుద్ధి చేసే కొలది
ఈ పాత్ర ఇంకో పాత్రలో ఏముంటుందంట, మనకు కావలసిన ఆశీర్వాదములు, మనకు కావలసిన దీవెనలు మనకి కలుగుతూ ఉంటాయి. అయితే ఇదే రీతిగా మన చేతులలో ఉన్నట్లే ప్రభువు చేతిలో కూడా పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో ఏముంటాయి అంటే శాంతి, సమాధానము, సిద్ధపాటు, ఈ మూడు ప్రభు పాత్రలో ఉంటాయి. శాంతి అనగా మనం ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకము విడిచి పరలోకమునకు వెళ్ళేటప్పుడు ఆయన ఒకటే మాట చెప్తారు, నా శాంతిని మీకు అనుగ్రహించుచు ఉన్నాను అని చెప్పి ఉన్నారు. అటువంటి శాంతిని మనం పొందుకోవాలంటే, అంటే ఈ లోకంలో అనేక రకాల కష్టాలు, నష్టాలు అన్నీ ఉంటాయి. వాటిల్లో మనకేముండదంట, శాంతే ఉండదు. అటువంటి శాంతిని మనం పొందుకోవాలంటే ప్రభు పాత్రలో ఉన్న ఆ శాంతిని మనము త్రాగాలి. తరువాత సమాధానము. నీ యొక్క అంతరంగంలో అనేక రకములైన ప్రశ్నలు ఉంటూ ఉంటాయి. ప్రశ్నకి ఏం కావాలి? ప్రతిసారి సమాధానము కావాలి. సమాధానకర్తయగు దేవుడు అంటారు. దేనికైనా సమాధానము ఇవ్వగలిగిన దేవుడు. అటువంటి దేవుని యొద్ద ఆయన పాత్రలో ఉన్నది ఏంటంట, రెండవది సమాధానము. అటువంటి సమాధానమును మనం తాగినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి దేవా అని నీవు మొరపెట్టి అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానమును మనము అందుకుంటాము, ఖచ్చితముగా అందుకొని తీరతాము. అటువంటి సమాధానము కొరకు తరువాత మూడవది ముఖ్యమైనది సిద్ధపాటు. ప్రభు పాత్రలో ఉన్న మూడో విషయం ఏంటంట, సిద్ధపాటు. సిద్ధపాటు అనేది దేని కొరకు? మనము ఈ లోకములో మన యొక్క కాలమంతా, మనం పుట్టినది మొదలుకొని మనం ప్రభు దగ్గరకు వెళ్ళే కాలమంతా కూడా ప్రతి క్షణము పరీక్షా కాలము. నేను శాంతంగా ఉన్నాను, లేకపోతే ఇంకోలా ఉన్నాను, ఏదో చేస్తున్నానంటే అది కుదరదు. ప్రతి క్షణము దేవుడు మనకేం పెడుతుంటారంట, పరీక్ష పెడుతూనే ఉంటారు, టెస్ట్ పెడుతూనే ఉంటారు. అటువంటి ప్రతి పరీక్షలో కూడా నీవేం చేయాలి? పరీక్షలు అనగానే ఏముంటాయి మనకి? ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు ఏమి రాయాలి? సమాధానాలు రాయాలి. సమాధానం మనకి ఎక్కడ దొరుకుతుంది? దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాత్రలో ఉన్న సమాధానం. ఆ సమాధానము మనము అందుకొని ఈ పరీక్షా కాలంలో, ఈ భూలోకములో జరిగే పరీక్షా కాలంలో మనము పరీక్షలో నెగ్గగలిగే శక్తిని ఇవ్వడమే దేవుడు మనకిచ్చే సిద్ధపాటు అనే మూడవ స్థితి. సిద్ధపాటు లేనిదే మధ్యాకాశంలోనికి వచ్చే ప్రభువును ఎగిరి వెళ్ళి ఆయనను కలుసుకోగలిగే శక్తి కలుగుతుందా? 2025 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఈ లోకానికి వచ్చి ఉన్నప్పుడు ఆయన ఈ లోకములో మనతో పాటు మనలాగే ఉండి ఉన్నారు. కానీ ఆయన తన శరీరమునకు కానీ, తన ఆత్మకు కానీ, తన యొక్క స్థితికి కానీ దేనికి కూడా ఆయన ఏం అంటించుకోలేదు? పాపమును అంటించుకోలేదు. కానీ మనం అట్టి స్థితిలో ఉన్నామా? లేము. అటువంటి ఆయన ఈ లోకము నుండి మరణమై మూడవ దినమందు తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళి ఉన్నారు. అలా ఆరోహణమై వెళ్ళి ఉన్న ఆయన మళ్ళీ తిరిగి భూలోకానికి వస్తారా? మధ్యాకాశంలోనికి వస్తారా? మధ్యాకాశంలోనికి వస్తారు. కానీ మధ్యాకాశంలో ఎవరుంటారు? దుష్టుడు, అతని యొక్క దోత సంబంధులైన వాళ్ళందరూ కూడా ఎక్కడుంటారంట? మధ్యాకాశంలో ఉంటారు. అటువంటి వాళ్ళని తప్పించుకొని మన కోసం దిగి వచ్చిన ప్రభు దగ్గరికి ఎగిరి వెళ్ళగలిగే సిద్ధపాటు కావాలంటే మనము ప్రభువారి యొక్క శరీర రక్తములను పుచ్చుకోగలిగే స్థితి రావాలి. బహిరంగముగా కాదు, అంతరంగముగా కావాలి. ప్రభువారి యొక్క ప్రభు సంస్కారపు విందు కీర్తనలో పాడుకుంటూ ఉంటాం. ఎలాగంట, మనము ప్రభువారి యొక్క శరీరమును రొట్టె అని పుచ్చుకుంటూ ఉన్నా కానీ
అది ఎవరిస్తూ ఉంటారు? ప్రభువే ఇస్తూ ఉంటారు. అలా ప్రభు ఇచ్చే ఆ చేతిని మనము చూచినప్పుడు ప్రభువారి చేతిలో ఉన్న పాత్రను కూడా చూడగలుగుతాము. అట్టి పాత్రను చూడగలిగినప్పుడు దానిలో ఉన్న శాంతి, సమాధానము, సిద్ధపాటు అనే 3 స్థితులు మనకి కలుగుతాయి. ఇది వేరే ఎవరికో, లేదా నేను ప్రార్థన చేస్తున్నాను నా బిడ్డలకు వస్తుంది, లేకపోతే నేను ప్రార్థన చేస్తున్నాను నా భర్తకు వస్తుంది అన్న స్థితి కాదు. 12 సంవత్సరములు దాటిన ప్రతి వ్యక్తి ఏం చేయాలంట? ప్రభువారి యొక్క పాత్రలో ఉన్నది తాగడానికి సిద్ధపడగలిగే సన్నిధి ప్రార్థన అనుభవంలోనికి వెళ్ళగలగాలి. సన్నిధి ప్రార్థన అనుభవము లేనప్పుడు మీరు అనగా, లేదా మోకాళ్ళ అనుభవం లేనప్పుడు మీరు ప్రభువారి యొక్క పాత్రలోనిది తాగడానికి మీకు అసలు సిద్ధపాటే లేనట్లు, యోగ్యత అనేది లేదు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 11వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూడండి అమ్మా. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, ఎవడు అయోగ్యముగా ప్రభువారి యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. వాడు ప్రభువారి యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు ఏమవుతారంట? అపరాధులమవుతాము. ఈ దినమందు ప్రభువారి యొక్క శరీర రక్తములను పుచ్చుకోవడానికి వచ్చాం. మన తండ్రి అయిన దేవదాసయ్య గారు చెప్తూ ఉంటారు, ఏమని? ఈ దినమందు ఆదివారపు ఆరాధన అంటే మనం ఎప్పుడు సిద్ధపడాలి? శనివారం అంటేనే సిద్ధపాటు దినము. అటువంటి సిద్ధపాటు కలిగి ఉండే దేని కొరకు? ఈ దినమందు ఆదివారపు ఆరాధనలో ప్రభు ఇచ్చే ప్రభువారి యొక్క శరీర రక్తములను పుచ్చుకోగలిగే, ఆయనను చూస్తూ పుచ్చుకోగలిగే ధన్యత కొరకు సిద్ధపడాలంట. అలాంటి సిద్ధపాటు మనకి ఎప్పుడు కలుగుతుంది? నిన్న సిద్ధపడితేనే కదా ఈరోజు సిద్ధపాటు అనేది వచ్చేది. అలా సిద్ధపడకుండా మనం వచ్చి ఈరోజు సంస్కారం ఇస్తూ ఉన్నారు, ఆ సంస్కారాన్ని మనం పుచ్చుకోవాలి, రొట్టెను తినాలి, ద్రాక్షారసమును తాగాలి అనుకొని వచ్చి ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నట్టు? ప్రభువారి యొక్క పాత్రలో ఉన్న, లేదా ప్రభువారి ఇచ్చే శరీరము కోసమో, లేదా ప్రభువారి ఇచ్చే రక్తము నిమిత్తము మనం ఏం చేసినట్లంట? అయోగ్యముగా పుచ్చుకున్నట్లే. అలా అయోగ్యముగా పుచ్చుకునే ప్రతి ఒక్కరూ కూడా అపరాధులుగా తీర్చబడతారు. అపరాధికి ఖచ్చితంగా ఏం కలుగుతుంది? శిక్ష కలుగుతుంది. ఆ శిక్షా విధిని తప్పించుకోవడం కొరకు మళ్ళీ మనం దేని మీద ఆధారపడాలి? ప్రభువారి యొక్క శరీర రక్తముల మీదే ఆధారపడాలి. ప్రభువు శాంత స్వరూపుడు, దేనినైనా క్షమించే మనస్సు కలిగిన ఆయన తన యొక్క శరీరమును, తన యొక్క రక్తమును మనకు అందిస్తూ ఉన్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా, చాలా యోగ్యముగా, చాలా మెలకువ కలిగి ఉండి తీసుకొనవలసి ఉంటుంది. కాబట్టి మనము ప్రభువారి యొక్క శరీర రక్తములను యోగ్యముగా పుచ్చుకోగలిగే విధముగా అట్టి సన్నిధి ప్రార్థన, మోకాళ్ళ అనుభవము త్రిత్వదేవుడు మనెల్లరికీ అనుగ్రహించును గాక. దేవా, విత్తబడిన వాక్యాన్ని దృష్టిలో దొంగిలించకుండా వాడిని దూరపరచండి. ఇదిగా ప్రభా, మేము మీ పాదముల యొద్దకు వచ్చుచూ ఉన్నప్పుడు ప్రభా, నీ యొక్క శరీర రక్తములను మేము పుచ్చుకున్నప్పుడు ప్రభా, వాటిని తండ్రి ఎంతో యోగ్యముగా, ఇది నా కొరకు చిందించబడిన నా ప్రభువు, నా ప్రియుని యొక్క రక్తము, నా ప్రభు యొక్క రక్తము, ఇది నా ప్రభు యొక్క శరీరము, ఆ యొక్క శరీరము, ఆ యొక్క రక్తము నా దేహములో ఇమిడిపోతున్నది ఆశ్చర్యముగా అనొచ్చు. తండ్రి, నా యొక్క అంతరంగమును నీ యొద్దకు తెచ్చి నీ యొక్క శరీర రక్తములను అందుకోగలిగే స్థితిని నాకును సంఘమునకు సహాయం చేసి నడిపించమని, ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడిగి వేడుకొచ్చున్నాము పరమ తండ్రి. ఆమేన్.